ఆసిఫాబాద్ జిల్లాలో ఇటీవల కాలంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యమైన సంఘటనలు తదితర విషయాలపై మా ఆకాశవాణి ప్రతినిధి జి. మహేష్ అందిస్తున్న జిల్లా నివేదిక. సంక్రాంతి పండుగ వేడుకలు జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఘనంగా నిర్వహించుకున్నారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో గ్రామ మండల స్థాయిలో ముగ్గుల పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేయగా, ఆసిఫాబాద్ మండలంలో నిర్వహించిన ఎడ్లబండ్ల పోటీలు పండుగకు మరింత కళ తీసుకువచ్చాయి. పండుగ నేపథ్యంలో గ్రామీణ మండలాల్లో అనుమతి లేకుండా కోడిపందాలు, ఇతర ఆటల స్థావరాలపై పోలీసులు దాడులు చేసి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఆదివాసీల సంస్కృతి ప్రకారం పంట చేతికి రాగానే వివిధ ఆదివాసుల దేవతలకు మొక్కులు తీర్చుకుంటారు. జిల్లాలో పెద్దదైన కెరిమిరి మండలం జంగుబాయ్ జాతరతో పాటు పోతురాజు జాతర, తిర్యాని మండలం దంతనపల్లి భీమన్న జాతర, కౌటల మండలం కంకాలమ్మ జాతర, బెజ్జూర్ మండలంలో నిర్వహించే భీమన్న జాతరలో ఆదివాసీలు సంస్కృతి సంప్రదాయాల ప్రకారం పూజలు నిర్వహించారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క జిల్లాలో పర్యటించి 6 కోట్ల రూపాయల విలువగల వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఆదివాసీ ప్రాంతాల్లో మంత్రి సీతక్క పర్యటన ఆ ప్రాంత ప్రజల్లో సంతోషాన్ని నింపింది. ఆదివాసీ సంస్కృతి ఉట్టిపడేలా కట్టుబొట్టుతో అలరించిన మంత్రి, పోరాట యోధుడు కొమరం భీం నడయాడిన ప్రాంతం జోడేఘాట్ పర్యాటక అభివృద్ధికి 4.5 కోట్ల రూపాయల నిధులను విడుదల చేయడంతో పాటు ఆదివాసీల దైవమైన జంగుబాయ్ ఆలయ అభివృద్ధికి 50 లక్షల రూపాయల మేర ప్రత్యేక నిధులు మంజూరు చేశారు. దీనితో మౌలిక వసతులు కరువైన ఆ ప్రాంతం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది. సిర్పూర్ నియోజకవర్గంలోని బెజ్జూర్, చింతమానపల్లి, పేచికలపేట మండలాల్లోని సోమిని, మొగవెల్లి, కేతిని, దిందా, అగర్గూడ, గూడెం లాంటి గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ ప్రకటించడంతో పాటు ఆయా గ్రామాలకు వెళ్లి రహదారులకు తాత్కాలిక మరమ్మతులు చేయించారు. కేతిని నుండి దిందా గ్రామానికి వెళ్లే రహదారిపై ఎప్పటినుండో పెండింగ్లో ఉన్న బ్రిడ్జికి సంబంధించిన అటవీ అనుమతులను రాష్ట్ర ఉన్నతాధికారులతో మాట్లాడి మంజూరు చేయించడంలో విజయం సాధించారు. దీంతో చింతలమానిపల్లి మండలంలోని 10 గ్రామాల ప్రజలకు ఏళ్లనాటి కష్టాలు తీరనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 26వ తేదీ నుండి 4 పథకాలు అమలు చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో వాటికి సంబంధించిన ప్రజా పాలనలో భాగంగా జిల్లాలో దరఖాస్తు చేసిన 1,51,712 దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేయగా, అధికారులు సరైన లబ్ధిదారుల ఎంపిక కోసం క్షేత్రస్థాయిలో 16వ తేదీ నుండి 19వ తేదీ వరకు సర్వే నిర్వహించారు. జిల్లాలో ఏకైక కేంద్ర ప్రభుత్వ విద్యాసంస్థ అయిన నవోదయలో 5వ తరగతి ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానించగా, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 5,191 దరఖాస్తులు రాగా, వీటి కోసం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 24 సెంటర్లను ఏర్పాటు చేశారు. మెడికల్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు గత నెలలో తమకు ప్రొఫెసర్లను నియమించడంతో పాటు సరైన హాస్టల్ వసతి కల్పించాలంటూ నిరసన కార్యక్రమాలకు దిగారు. ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే కోవా లక్ష్మి మంత్రి సీతక్క దృష్టికి తీసుకువెళ్లారు. జిల్లా కేంద్రం నుండి మెడికల్ కళాశాలకు వెళ్లడానికి బస్సు సౌకర్యం కావాలని విద్యార్థులు కోరగా, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. తమ డిమాండ్లు పరిష్కరించాలని జిల్లాలోని కేజీబీవీలలో, ఎంఆర్సీలలో, పాఠశాలల్లో పనిచేస్తున్న 460 మంది సిబ్బంది సమ్మెలోకి వెళ్లగా నెల రోజుల పాటు విద్యాబోధన నిలిచిపోయింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో జరిగిన చర్చలు సఫలమవ్వడంతో వారు సమ్మె విరమించారు. 2 దశాబ్దాలుగా పనిచేస్తున్న తమ సర్వీసులు గుర్తించకపోవడం పట్ల సిబ్బంది ఆవేదన వ్యక్తం చేయడంతో పాటు సమస్యలు పరిష్కరించుకుంటే మరోసారి సమ్మెకు వెళ్తామని తెలిపారు. జిల్లాలో ఎక్కువగా అటవీ ప్రాంతం ఉండడంతో పాటు ప్రాణహిత పరివాహక ప్రాంతం కావడంతో పక్షుల రాకకు వాతావరణం అనుకూలంగా ఉంది. దీనితో జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి పక్షి ప్రేమికుల కోసం బర్డ్ వాచ్ నిర్వహిస్తారు. దీనిలో భాగంగా మొట్టమొదటిసారి 2019లో, ఆ తర్వాత 2022లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా 350కి పైగా పక్షి ప్రేమికులు హాజరయ్యారు. దీనిలో వివిధ దేశాల నుండి జిల్లాకు వలస వచ్చే పక్షులను కూడా అధికారులు గుర్తించారు. ప్రస్తుత సంవత్సరం జిల్లాలోని పెంచికలపేట, బెజ్జూర్, సిర్పూర్, కాగజ్నగర్ మండలాల్లోని గుర్తించిన ప్రాంతాల్లో అధికారులు బర్డ్ వాచ్ నిర్వహించారు. గత కొంతకాలంగా జిల్లాలో ప్రజల భయాందోళనకు కారణమైన పెద్ద పులిని మహారాష్ట్ర అటవీశాఖ అధికారుల సహాయంతో సిర్పూర్ మండలం మాకిడి వద్ద బంధించి తడోబా అభయారణ్యానికి తరలించారు. దీంతో జిల్లా ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.